గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మనం ఈరోజు చెప్పుకునేది నేర్పుగా ధన్యవాదాలు చెప్పటం ఎలా. ప్రజలకు కృతజ్ఞత చూపటం, సహృదయం చాటటం అనే భావన మీకు ఉండగానే సరిపోదు. అందుకు అర్హులైన వ్యక్తుల ఎదుట స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పాలి. తమకు కృతజ్ఞతలు చూపిన వారిని, మెచ్చుకున్న వారిని బాగా ఇష్టపడడం అనేది మానవ స్వభావంలోనే ఉంది. ఆ విషయం బయటకు చెప్పినప్పుడు మరింత పెద్ద స్థాయిలో వారు ప్రతిస్పందిస్తారు. మీరు ప్రజలకు కృతజ్ఞత చూపి ఆ విషయాన్ని వారు గ్రహించగలిగేలా చేస్తే మరొకసారి వారు ఎక్కువ కృతజ్ఞత చూపుతారు. మీరు ఆ విషయం బయట పెట్టకపోతే వారి నుంచి ఆ స్థాయిలో స్పందన ఉండదు. ధన్యవాదాలు చెప్పటం అనేది కళ. మొదటిది, ధన్యవాదాలు చెప్పటానికి మీరు సిద్ధమయ్యారంటే నిజంగా అది మీ మనసులో నుంచి రావాలి. ఇతరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. నిజాయితీగా ప్రోత్సహించటానికి మీరు సిద్ధపడినప్పుడు ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. మీలో చిత్తశుద్ధి లోపిస్తే ఆ విషయం వాళ్ళు గ్రహించగలరు. రెండోది వచ్చేసి, ఏ విషయాన్నైనా స్పష్టంగా, భిన్నంగా చాటడానికి ప్రయత్నించండి. ప్రజలకు ధన్యవాదాలు చెప్పేటప్పుడు గొనుక్కోవటం కానీ, పదాల కోసం తడుముకోవటం కానీ, ఒకదానికి మరొక పదం వాడి గందరగోళ పడటం కానీ ఉండకూడదు. ధన్యవాదాలు చెప్పటంలో మీ సంతోషం వ్యక్తం కావాలి. మూడోది వచ్చేసి, ధన్యవాదాలు చెప్పే సమయంలో వ్యక్తుల వంక చూడండి. ప్రజల కళ్ళలోకి సూటిగా చూస్తూ ధన్యవాదాలు చెప్పటం ప్రభావం చూపుతుంది. ధన్యవాదాలు చెప్పటానికి తగిన వ్యక్తులైనప్పుడు నేరుగా వారి వంక చూసి చెప్పటమే మంచిది. నాలుగోది వచ్చేసి, పేరుతో పిలిచి ధన్యవాదాలు చెప్పండి. పేరుతో పిలిచి ధన్యవాదాలు చెప్పటం వల్ల అది వ్యక్తిగతంగా మారుతుంది. ధన్యవాదాలు అని మొక్కుబడిగా అనటానికి, మేరీ నీకు ధన్యవాదాలు అని చెప్పటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఐదోది వచ్చేసి, ధన్యవాదాలు చెప్పటం ఒక అలవాటుగా మార్చుకోండి. దీని అర్థం ఏమిటంటే, మీరు ప్రశంసలు అందించటానికి గల అవకాశాలను, వ్యక్తులను నిత్యం అన్వేషించండి. సగటు వ్యక్తి ప్రత్యక్షంగా ఏదైనా కనిపిస్తే కానీ పొగడటానికి సిద్ధపడడు. ఆ పై స్థాయి గల వ్యక్తులు మాత్రం అలా కాదు. అన్ని సామాన్య సూత్రాలే అయినా మానవ సంబంధాల్లో ప్రజలకు ధన్యవాదాలు చెప్పే చతురత అతి ముఖ్యమైన వాటిలో ఒకటని చెప్పాలి. ఇది మీ జీవిత పర్యంతరం మీ ఆస్తిగా మిగిలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.